వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఆరుతడి పంటలే సాగు చేయాలని ప్రభుత్వం సూచించినా రైతులు మాత్రం వరి సాగు వైపే మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సాధారణ సాగు విస్తీర్ణానికి దగ్గరలో వరి సాగు చేశారు. ఈ లెక్కలు ఆగస్టు చివరి నాటికి మరింత మారనున్నాయి. పత్తి పంట సైతం అంతే స్థాయిలో సాగైంది. ఆరుతడి పంట సాగు మాత్రం ఆశించినంతగా కనిపించడం లేదు. ఓవైపు జలాశయాల్లో నీటి నిల్వలు లేకపోవడం, భూగర్భ జలాలు పడిపోవటం వరి సాగుకు ఇక్కట్లు తప్పడం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగు ముఖ చిత్రంపై మా ప్రతినిధి స్వామి కిరణ్ గ్రౌండ్ రిపోర్ట్. ఈ వానాకాలంలో ఎల్నినో ప్రభావం కారణంగా వరి రైతులు వరి వైపుకు మొగ్గు చూపొద్దు, ఆరుతండి పంటల వైపు మొగ్గు చూపాలని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఏఈఓ వరకు కూడా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే ఎక్కువ మంది రైతులు అత్యధికంగా వరి వైపుకే మొగ్గు చూపినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. జూన్ నుంచి మొదలుకొని మొన్న జూలై ఎండింగ్ అంటే ఆగస్టులో కురిసినటువంటి వర్షాలకు అన్నదాతల్లో కొత్త ఆశలు చెలరేగాయి. అప్పటి వరకు కూడా అందరూ కేవలం నార్లు పోసి ఉంచారు. కానీ ఇటీవల కురిసినటువంటి అధిక వర్షాలకి ఎక్కువ మంది రైతులు వరి వైపుకు మొగ్గు చూపడం జరిగింది. అయితే ఈ రాబోయే రోజుల్లో ఈ వరి మనుగడ అనేది కొద్దిగా ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి. 4 జిల్లాల్లో సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే మనకు పంటలన్నిటివి కరీంనగర్లో 90%, పెద్దపల్లి జిల్లాలో 93%, అలాగే జగిత్యాల జిల్లాలో 95%, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 85% పంటలు సాగయ్యాయి. అంటే సాధారణ సాగు విస్తీర్ణానికి దాదాపుగా దగ్గరలో ఈ పంటలు సాగు కావడం జరిగింది. అయితే మొత్తం అన్ని జిల్లాలు కలిపి 12,30,000 ఎకరాల వరకు ఈ వానాకాలంలో పంటలు సాగు కావాల్సి ఉంది. అయితే 11,29,000 ఎకరాలు ఇప్పటి వరకు మనకు సాగైంది. అయితే మనకి దీంట్లో అత్యధికంగా సుమారు 11,29,000 ఎకరాల్లో అత్యధికంగా 8,79,000 ఎకరాల వరకు మొత్తం వరి మాత్రమే సాగైంది. ఆరుతడి పంటల వైపు మళ్ళాలని చెప్పేసి అధికారులు సూచించిన ఇతర పంటల సాగు చాలా తక్కువగా ఉంది. మనం కంది చూస్తే కేవలం 8,000కు మాత్రమే పరిమితమైంది. దీంతోపాటు మొక్కజొన్న కేవలం 50,000 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. దీంతోపాటు సాధారణంగా సాగు చేసేటువంటి పత్తి కూడా సాధారణ సాగు విస్తీర్ణానికి చాలా దగ్గరలో సాగైంది. సుమారు 1,70,000 ఎకరాల్లో ఈ పత్తి అనేది సాగైంది. ప్రస్తుతం వర్షాలు అడపాదడపా కురుస్తున్నాయి. అప్పుడప్పుడు వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి అయితే కనిపించట్లేదు. కానీ భవిష్యత్తులో ఈ పంటలన్నీ కూడా కాపాడాలంటే అన్ని విధాలా అటు వర్షపాతం కానీ ఇటు ప్రాజెక్టుల్లో నీళ్లు కానీ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నీరందించేటువంటి మనకు ప్రాజెక్టుల పరిస్థితి మనం కనుక చూస్తే శ్రీరామ్ సాగర్లో ప్రస్తుతం 80 టీఎంసీలకు 44 టీఎంసీల వాటర్ ఉన్నాయి. ఇక్కడ నుంచి వాటర్ రిలీజ్ చేసేటువంటి అవకాశం లేదు. దీంతోపాటు మిడ్ మానేర్లో ప్రస్తుతం 20 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, 24 టీఎంసీలకి. దీంతోపాటు ఎల్ఎండిలో మనకి 11 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. తర్వాత ఎల్లంపల్లిలో 15 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టోరేజ్ కేవలం తాగునీటి అవసరాల కోసం వినియోగించే విధంగా స్టోరేజ్ చేసి పెట్టారు. ఇప్పటికే అటు వ్యవసాయ శాఖ మంత్రి ఇటు నీటిపారుదల శాఖ అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో పంటలకు మాత్రం నీళ్లు విడుదల చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఉన్న నీటినే చాలా పొదుపుగా వాడుకొని పంటలను కాపాడుకోవాలని చెప్పారు. వరి వైపు వెళ్ళొద్దని చెప్పారు. అయితే ఇక వర్షపాతం కూడా మనం ఒకసారి గమనిస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 11% అధికంగా లోటు, అంటే 11% లోటు వర్షపాతం ఉంది. పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల ఈ జిల్లాల్లో మాత్రం సాధారణ వర్షపాతాలు నమోదయ్యాయి. అయితే గత ఏడాదితోటి పోల్చుకుంటే ఇదే జిల్లాల్లో మనకు లోటు వర్షపాతం స్పష్టంగా కనిపిస్తుంది. కరీంనగర్ జిల్లాలో 17% గత ఏడాదితో పోల్చుకుంటే తక్కువ వర్షాలు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో 16% తక్కువ వర్షాలు ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో 14% తక్కువ వర్షాలు ఉన్నాయి. రాజన్న సిరిసిల్లాలో 11% తక్కువ వర్షపాతాలు నమోదయ్యాయి. అంటే అటు వానలు సహకరించేటువంటి పరిస్థితి లేదు. ఇక భూగర్భ జలాలు కూడా చూస్తే మనం జూన్ నుంచి పోల్చుకుంటే జూన్ జూలైలో కొంత మనకు వాటర్ లెవెల్స్ పెరిగాయి. కేవలం బోరు బావుల మీద ఆధారపడి సాగు చేసేటువంటి వాళ్ళ పంటలు మాత్రమే ఇప్పుడు అంటే కొంత ఊరట వాళ్లకు ఉంది. కానీ అంటే ప్రాజెక్టుల మీద ఆశపడి సాగు చేసేటువంటి వరి రైతులకు మాత్రం ఈసారి ఇబ్బంది ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ
పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే వరి సాగు చేసినటువంటి రైతులు అప్రమత్తంగా ఉండాలి, ఉన్నన్నిటిని పొదుపుగా వాడుకొని పంటలను కాపాడుకోవాలని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అయితే ఎవరైతే పంటలు వేయలేదో లేదంటే పంటలు కాపాడుకోలేని పరిస్థితి ఉందనుకున్న వాళ్ళు ముందస్తు యాసంగికి సిద్ధం కావాలి, ఆరుతడి పంటలకు వైపు మళ్ళాలని చెప్పేసి వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే ప్రస్తుతానికి పంటలు పరిస్థితి మామూలుగా ఉన్న భవిష్యత్తులో ఇలాగే వర్షాలు పడకపోతే ఏంటి పరిస్థితి అనేది రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ ముఖ చిత్రం రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుందనే ఉత్కంఠ కొనసాగుతుంది. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగు అంటే వ్యవసాయ సాగుకు సంబంధించినటువంటి పరిస్థితి. కెమెరామెన్ తిరుపతితో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.